సో, జనరల్‌గా ఇప్పటివరకు వచ్చేసరికి ఏంటంటే, సో, బ్యాచ్ మారే కొద్దీ వచ్చేసరికి రూల్స్ మారుతుంటాయి, వస్తుంటాయి మళ్ళీ. కొత్తయి తీసేస్తుంటారు, పాతయి మళ్ళీ పెడుతుంటారు. సో, ఇదంతా ఇప్పుడు జేఎన్‌టీయూ అయినా, జేఎన్‌టీయూ అయినా, జేఎన్‌టీయూ అయినా వచ్చేసరికి ఏపీలోనే ఉన్నాయి. డిప్లొమా వాళ్ళు గూడా ఏపీలోనే ఉన్నారు. ఏపీ డిప్లొమా వాళ్ళు. అయితే ఇప్పటివరకు మీరు కాలేజీలకు వెళ్తున్నారు. సో, మధ్యలో ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు ఒక ప్రభుత్వం ఉంది. అప్పుడు రూల్స్ వేరే ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు ఒక ప్రభుత్వం ఉంది. అప్పుడు రూల్స్ మధ్యలో కొన్ని పెట్టి మళ్ళీ తర్వాత మోడిఫై చేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం మళ్ళీ మారింది. సో, ఇప్పుడు మళ్ళీ రూల్స్ మారినాయి. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడొచ్చేసరికి ముందు ముందు వచ్చేసరికి మీకు ఒకటి కంపల్సరీగా అవుతుందండి. సో, ఫస్ట్‌లో వచ్చేసరికి ఈ 2019 నుంచి 2024 వరకు మధ్యలో కొన్ని రోజులు ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ అంటే ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. ఆ తర్వాత అది సక్సెస్ కాలేదు. జ్ఞానభూమి పోర్టల్‌లోకి అటెండెన్స్ ఎంటర్ చేయటం, తర్వాత అది ఎఫ్ఆర్ఎస్ తీసేయడం జరిగింది. అది డిప్లొమా వాళ్ళైనా గానివ్వండి, బీటెక్ వాళ్ళైనా, బీఫార్మసీ వాళ్ళైనా ఏదైనా గానివ్వండి ఏపీలో. జేఎన్‌టీజీబీ, జేఎన్‌టీకే, జేఎన్‌టీజీఏ, ఏపీ డిప్లొమావి. అయితే ఇప్పుడు వచ్చేసరికి కొత్తగా వచ్చేసరికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక నుంచి 2024, 25 నుంచి అంటే ఇప్పుడు జూన్ నుంచి స్టార్ట్ కాబోయే అకాడమిక్ క్యాలెండర్. జనరల్‌గా అకాడమిక్ క్యాలెండర్ అనేది ఎప్పుడు కూడా అకాడమిక్ ఇయర్ అనేది ఎప్పుడు కూడా జూన్ నుంచే స్టార్ట్ అవుతుంది. జూన్ టు మే. అయితే రీఎంబర్స్మెంట్ కావాలంటే ఖచ్చితంగా అయితే 75% అటెండెన్స్ ఉండాలి. అది కూడా మరి ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ పెట్టలేదనుకోండి వీళ్ళు అటెండెన్స్‌లు మళ్ళీ వేసి అట్లే అప్‌లోడ్ చేసేస్తారన్న ఉద్దేశంతో ఇది పెట్టడం అయితే జరిగింది. మరి ఇప్పుడు కొంతమందినేంటంటే కాలేజీకి వెళ్ళే పని లేకుండా ఇప్పుడు 65% వరకు తెచ్చుకొని 65-75 వరకు కాండోనేషన్ కట్టుకుంటున్నారు. అయితే అది కౌన్సెలింగ్ వాళ్ళైనా గానివ్వండి, మేనేజ్‌మెంట్ వాళ్ళైనా గాని. మేనేజ్‌మెంట్ వాళ్ళంటే ఈ ఎఫ్ఆర్ఎస్‌తో ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే ఈ యూనివర్సిటీకి పంపించేది కాబట్టి ఎప్పుడు ఏ డిసిషన్ తీసుకుంటారో తెలీదు. అటెండెన్స్ 75% మెయింటైన్ చేసుకోవడం బెటర్ వాళ్ళు. ఇక కౌన్సెలింగ్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఇదైతే కంపల్సరీ 75% అటెండెన్స్ ఉండాల్సిందే. 65-75 ఉన్నా కాండోనేషన్‌లో కడితే ఒప్పుకోరు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? అప్పుడు ఎఫ్ఆర్ఎస్ పెట్టినప్పటికి కూడా పోయినసారి సో, పెద్దగా దాన్ని కన్సిడర్ అయితే చేయలేదు. మామూలుగా మాన్యువల్ అటెండెన్సే జ్ఞానభూమి పోర్టల్‌లోకి ఎక్కిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ అటెండెన్స్ అనేది సరిగ్గా రికాగ్నైజు చేయట్లేదు ఫేసు రికాగ్నిషన్‌లో. మాకు డిలే అవుతుందని చెప్పేసి రూరల్ ఏరియాస్‌లో నెట్ ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా పెద్ద పట్టించుకోరు గానీ, ఈ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారానే కొంచెం ఇబ్బందులు తలెత్తాయని చెప్పేసి వాళ్ళందరూ కంప్లెయింట్ ఉండడంతో అది తీసేయడం జరిగింది. మరి ఈసారి ఈ రూల్ తెచ్చారు గదా! అప్పుడంటే రీయింబర్స్‌మెంట్‌కి లింక్ చేయలా దాన్ని. ఇప్పుడు లింక్ చేశారు గదా! మరిప్పుడు ఇది ఈ ముందు ముందు ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ ఇది కంటిన్యూ చేస్తారా? లేకపోతే మళ్ళీ దీన్ని తీసేసేదానికి ఛాన్స్ ఉందా అని చెప్పేసి అందరూ చూస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికి కూడా సో, దీనివల్ల ఏంటంటే అటెండెన్స్ పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. ఇక డైలీ కాలేజీకెళ్ళి చదువుకునే వాళ్ళకి ఇది ఉంటుంది. ఒకవేళ లోకల్ క్యాండిడేట్స్ ఎవరు పని చేయకుండా వెళ్ళని వాళ్ళు ఉంటే ఏముందంటే ఫేషియల్ అటెండెన్స్ ఇచ్చేసి వచ్చేస్తారు. జనరల్‌గా ఏంటంటే ఈవినింగ్ టైమ్స్‌లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అనేది తీసుకునేవాళ్ళు ఫ్యాకల్టీ అందరూ కూడా వాళ్ళకు ఇచ్చేసేసి. కానీ ఇప్పుడు క్లాస్‌కి 60 మంది ఉంటారు. ఇప్పుడు స్ట్రెంగ్త్ తక్కువ ఉన్న కాలేజీల్లో అయితే చాలా స్పీడ్‌గా అయిపోతది. కానీ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న కాలేజీల్లో వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు అది తీయాలంటే ఇప్పుడు 60 మందిని తీయాలంటే 4 గంటలకు మొదలెట్టినా సో, ఒక్కోసారి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లమ్ రావచ్చు. అటెండెన్స్ తీసుకోకపోవచ్చు. వీటి వల్ల ఏంటంటే బాగా డిలే అయ్యేదానికి ఉంటది. 6కి కూడా ఆహ్, టైం పట్టొచ్చు స్టూడెంట్స్ బయటికి వెళ్ళటానికి. ఇక క్లాస్ వర్క్ జరిగే టైంలో గనక అదే పని మీద ఉంటే మాత్రం ఈ క్లాస్ వర్క్ ఏదైతే ఉంటుందో దానికి డిస్టర్బెన్స్ వచ్చేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఏదేమైనప్పటికీ ఇక ముందు ముందు వచ్చేసరికి అటెండెన్స్ పర్సెంటేజ్ అనేది కంపల్సరీ చేయటం అయితే జరిగిందనమాట వీళ్ళందరికి కూడా. సో, ఎవరైతే కౌన్సెలింగ్‌లో జాయిన్ అయ్యారో రీయింబర్స్‌మెంట్ ద్వారా వాళ్ళందరూ కూడా ఇది ఇంప్లిమెంటు అవుతది. మరి మేనేజ్‌మెంట్ వాళ్ళకి అవ్వదా అంటే ఇందాక చెప్పాను గదా! సో, ఇట్ డిపెండ్స్ ఆన్ థట్. సో, అందరూ కూడా ఏంటంటే ఇక ఇప్పటివరకే ఏం జరిగిందో మీరు పక్కన పెట్టినట్టయితే ఇక
సమ్మర్ హాలిడేస్ తర్వాత జూన్ నుంచి మీకు కొత్తగా క్లాస్ వర్క్ స్టార్ట్. నాకు తెలిసి జూన్ 6 ఎప్పుడు కూడా. జూన్ 4, జూన్ 6 ఇలా ఉంటుంది. జూన్ 6 ఉంటుంది. జూన్ 10 కూడా ఉండొచ్చు. ఒకసారి జూన్ 12 కూడా ఉండొచ్చు. సో జనరల్‌గా జరిగేయన్నీ. సో అప్పటి నుంచి మీరిక వెళ్ళేసేసి అంటే ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ప్రతి పీరియడ్‌కి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ తీస్తారా? ఎందుకంటే మాన్యువల్ అటెండెన్స్ తీస్తే ఒక సారు, మేడం వచ్చి రిజిస్టర్‌లో ఈ అటెండెన్స్ ఎంటర్ చేసేసుకుంటారు. ఏ పీరియడ్‌కి ఆ పీరియడు దాన్ని క్యుములేటివ్ అని, ఫోర్ట్ నైట్ అని ఈ అటెండెన్స్‌లో కన్సిడర్ చేస్తారు కంటే ఆ ఫోర్ట్ నైట్లు క్యుములేటివ్ అటెండెన్స్‌లు మాన్యువల్ అటెండెన్స్‌లో ఉండవు. ఓన్లీ ఫైనల్ అటెండెన్సే మీకు నెల నెల డిస్ప్లే చేసే ప్రాసెస్ ఉంటే అది డిస్ప్లే చేస్తారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ ఎఫ్ఆర్ఎస్ సిస్టంలో ఫోర్ట్ నైట్ అటెండెన్స్ అంటే ఇప్పుడు 15 డేస్‌కి పెట్టుకున్నారనుకోండి. ఆ 15 డేస్ అటెండెన్స్ పంపించాలి. ఇక నెల అవుద్ది కదా! నెల అయిన తర్వాత లేటెస్ట్ 15 డేస్ ప్లస్ ఆ 15 డేస్ ప్లస్ 15 డేస్ క్యుములేటెడ్ అటెండెన్స్ 2 కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దాని ప్రకారం మీకు టాలీలో తెలిసిపోతది. మీకు ఇక అటెండెన్స్ పెరిగేదా లేదా అని చెప్పేసి. అయితే ఇక్కడ ఏంటంటే దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు జనరల్‌గా మాన్యువల్ అటెండెన్స్‌లో అయితే ఒక 2 పీరియడ్‌లు ఎగ్గొట్టేసి మధ్యాహ్నం పూట వెళ్ళిపోయారనుకోండి. పొద్దున పూట ఉండే 4 పీరియడ్‌లు ఉండేసి ఎంతో అటెండెన్స్ తగ్గదు. ఎప్పుడైనా ఒకసారి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ఒక్కసారి తీసుకుంటాడు కాబట్టి అసలైతే 2 పూటలు ఉంటది. థంబ్ అయితే. సో ఒక్కసారి తీసుకున్నాడు అనుకోండి. మీరు అలా మానేసి గనక వెళ్ళిపోతే ఫుల్ డే అటెండెన్స్ పోతది. సో మాన్యువల్ అటెండెన్స్‌లో మీకు 10 రోజులకి ఒక 2% అటెండెన్స్ తగ్గిందనుకోండి. ఇక్కడ 10 రోజులకి 5% వరకు పైనే అటెండెన్స్ తగ్గేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫుల్ డే అటెండెన్స్ కౌంట్ చేస్తారు కాబట్టి. ఇప్పుడేంటంటే స్టూడెంట్స్ మానేస్తే ఫుల్ డే మానేస్తారు. సో పొద్దున పూట వెళ్ళినాడు. ఇక సాయంత్రం పూటే తీశారనుకోండి అటెండెన్స్ అనేది. సాయంత్రం లాస్ట్ పీరియడ్ వచ్చి కూర్చున్న వాళ్ళు కూడా ఉంటారు. అది కాలేజీలోకి అలౌ చేస్తే గేట్ల ద్వారా. గేట్లు లాక్ చేసేసుకున్నారనుకోండి. ఇక మధ్యాహ్నం వచ్చి కూర్చోవాల్సి వచ్చినట్టు. ఇక ఉదయం రాడు. సో ఇక మరి దీని ప్రకారం మరి ఇదివరకులాగా ఒక్కసారే ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తీస్తాడా సాయంత్రం పూట? లేకపోతే మార్నింగ్, ఈవినింగ్ 2 పూటల ఫస్ట్ పీరియడ్, లాస్ట్ పీరియడ్ తీస్తారా అని చెప్పేసి అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత గానీ తెలియాల్సి ఉంటదనమాట. అప్పటి వరకు కూడా ఎవరు ఇచ్చేయలేదు. మరి ఇంతకుముందు పద్ధతిలో జ్ఞానభూమి పోర్టల్‌లోకి ఎంటర్ చేస్తారా? లేకపోతే వచ్చేసరికి మామూలుగా డైరెక్ట్‌గా యూనివర్సిటీ వెబ్‌సైట్‌కే ఏమన్నా ఈ అటెండెన్స్ పోయే విధంగా ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ అనుసంధానం చేస్తారని చెప్పేసి అవి కూడా కొన్ని ప్రశ్నలనమాట. మరి మొత్తానికి దీనిపైన అప్డేట్ రావాలంటే మాత్రం జూన్‌లో గానీ, మేలో గానీ మనకి మొత్తం అప్డేట్ వచ్చేస్తది. సో వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా అయితే అప్డేట్ ఇస్తాను. స్టే ట్యూన్డ్. దీన్నైతే లైట్‌గా తీసుకోవద్దు ఎవరు కూడా. ఖచ్చితంగా అయితే ఇవి ఇంప్లిమెంట్ చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో ఇంకా టైం ఉంది కాబట్టి మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఓకేనా? థాంక్ యూ సో మచ్.